నేనేమంటా ఉన్నానంటే ఆల్రెడీ ఈ వ్యక్తి మాటలు కావచ్చు, ఈ వ్యక్తి బిహేవియర్ బట్టి కాలేజీలో నుంచి కూడా తీసేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. అంటే వీళ్ళని చూసి సంగీతానికి చింతకాయలు రాలితే ఏమో జనాలు ఏమైందంటే మూఢనమ్మకాలు, ఊర్లలో చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. ఈ చేతబడులన్నీ కానివ్వండి, ఆమె నా వల్లనే మంచి జరిగింది, నా వల్లనే నేను మంత్రాలు చదివితేనే మంచిగా జరిగింది అని అంటే ఇంకా హాస్పిటల్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఈ నిజంగా చెప్తున్నా కదా. నేను ఇది ఒకటి వీడియో చూసినమ్మా ఇందాక. నువ్వు అందరికి మంచి చేసేదానివి అంటున్నావు కదా, అందరికి సలహాలు చెప్తా అంటున్నావు, నేను సేవ చేస్తున్నా అంటున్నావు, మరి ఉండేంది పెట్టుకున్నావు అమ్మ పక్కన? ఇప్పుడు ఇవాళ బ్రాహ్మణులు, పీఠాధిపతులు వీళ్ళందరినీ అవమానిస్తున్నట్టే కదా. తిరుపతి దేవస్థానాన్ని అంతకన్నా ఎక్కువ గొప్పగా అవుతుంది ఈమె ఇల్లు. మొత్తం ఈమె బట్టు చీర కట్టుకొని సొమ్ములు దిగేసేసుకొని ప్రజలను మోసం చేసుకుంటూ ఒక ఉండీలు పెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు డ్రామా చూడండి. ఒక ప్రశాంతమైన వాతావరణం ఇవ్వు దేవుడు అని మన నమ్మకం అన్నమాట. అంతవరకు బాగుంటది. కానీ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తాడంటే ఎవరు ఊరుకుంటారు? ఈమె ఇంకా పబ్లిక్ లోకి వచ్చేసి ఇట్లా ఏం కాదు, అట్లేం కాదు, ఆషాఢం ఏం కాదు, మరి ఇవన్నీ ఎందుకు అంటే సమాజాన్ని ఏం చేద్దామని? ఇలాంటి వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారండి? అలాంటి చెత్త వాళ్ళ దగ్గర మీరు ఎట్లా పోతారండి? నాకు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసు కదా, మంత్రాలు తంత్రాలు అన్ని తెలుసు కదా. మరి డెలివరీ చేయండి, అప్పుడు నిజంగా జ్యోతి, నిజంగా దేవతనే నమ్ముతాం. దేవత కాలంలో కూడా ఇట్లాంటివి లేవమ్మా. ఇంత మోసాలు అమ్మ మీరు చేసేది. ఆ అమ్మాయికి అక్క నేను ఇట్లా ప్రభాస్ని పెళ్లి చేసుకోవాలంటే మణిదీపేశ్వరమ్మ దగ్గరికి వస్తే, జ్యోతి దగ్గరికి వస్తే నువ్వు ప్రభాస్ నేను కర్మ అల్లు అర్జున్ కూడా పెళ్లి కాదు. అట్లా కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ పెళ్ళం లేదా, పిల్లలు లేరా? దీన్ని చింతపని చేయాలి, దీని ఒళ్ళుని. నేనైతే నేను కూడా జనాలనే అంటున్నా. జనాలు మీరు ఒకపోతే దాన్ని తరిమి కొట్టాలి. మతి సింపితం లేని దాని దగ్గర పోయేసి రేపు భవిష్యత్తు ఎట్లుండబోతుంది అనేది మరి చెప్పమ్మా. రేపు వర్షం పడుతుందా, లేకపోతే ఎల్లుండి ఏమైనా వర్షం పడుతుందా, లేకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది, ఆర్థిక పరిస్థితి, నెక్స్ట్ సీఎం ఎవరు చెప్తావా తల్లి? మళ్ళీ రాకపోతే వాళ్ళు చింతపండు చేయాలి. ఇలాంటి వాళ్ళని అందరు చింతపండు చేయాలి. హలో, వెల్కమ్ టు V960. నేను మీ సంతోష్. ఏదైతే మీకు తెలుసు నిజామాబాదు మణిదీపేశ్వరి యాక్చువల్లీ మళ్ళీ కొత్త దుకాణం స్టార్ట్ చేసింది. చాలామంది మనకి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పంపిస్తూ ఉన్నారు. నేను ఏమంటా ఉన్నానంటే ఆల్రెడీ ఈ వ్యక్తి మాటలు కావచ్చు, ఈ వ్యక్తి బిహేవియర్ బట్టి కాలేజీలో నుంచి కూడా తీసేయడం జరిగింది. జనాలు కూడా పోవట్లేదు. ఈ మధ్య కాలంలో మళ్ళీ కొత్త డ్రామా ఒకటి స్టార్ట్ చేసింది. నిజామాబాదు ఆ ప్రాంతంలో ఏ విధంగా ఉంటుందంటే మొత్తం గ్రామ ప్రాంతాలు కాబట్టి వాళ్ళకి పెద్దగా వీటి మీద నాలెడ్జ్ ఉండదు. ఈ మంత్రాలు, ఈ దేవుళ్ళు అనేసరికి కొంచెం నమ్మేస్తారు. ఇక్కడ దేవుళ్ళు తప్పని నేను అనట్లా, మేజర్గా మీ అందరికీ తెలుసు, మీ అందరికీ విత్ ఎవిడెన్స్తో మనం చూపించినాం. కాబట్టి ఒక్కసారి ఇలా ఉంటుందా, సంధ్యారెడ్డి అక్కను కూడా పిలవడం జరిగింది. ఒకసారి ఏంటి అంటే ఏ విధంగా ఉంటుంది, ఒకసారి అక్కను కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క ఒకసారి. అయితే యాక్చువల్లీ ఈమె పేరు జ్యోతి అక్క, ఈయన పేరు మూతి, ఈయన అంబులెన్స్ డ్రైవరు. ఒక కాలేజ్లో మందిని ముంచే పనులు చేస్తే కాలేజీలకే తీసేసారు. ఇక ఒక బాబా అవతారం ఎత్తిరు. ఒక విధంగా ఇక్కడ ఏమైపోతా ఉన్నదంటే మొన్న ఒక వీడియోలో బ్రాహ్మణ్స్ తిడతా ఉన్నది ఈమె. పీఠాధిపతులను నీకేం తెలుసు అని మాట్లాడుతూ ఉన్నది. ఒకానొక సందర్భంలో నేనేదో ఇంటర్వ్యూకి పోయినప్పుడు యాక్చువల్గా అక్కడ వేరే ఒక జర్నలిస్ట్ ఉంటే మనోడిని అడిగి నేను ఒక వీడియో చేసినప్పుడు ఒక చిన్న క్వశ్చన్ వేసిన, మీ క్షేత్రం ఏంటి, గోత్రం ఏంటి? క్షేత్రానికి గోత్రానికి తేడా తెలియని వ్యక్తి అంటే ఏంటి అన్నది ఆ రోజు. అలాంటి వ్యక్తి ఈరోజు పీఠాధిపతులను క్వశ్చన్ చేస్తూ ఉన్నది. మీరు ఏడి పోయారు, మీరు డమ్మి, అసలు మీకు అంటే ఈమె ఓవరాల్ ఇంటెన్షన్ ఏంటంటే జనాలను అంటే ఇగో అంటే ఇది ఒక బిజినెస్ అసలు బిజినెస్ కంటే బిజినెస్ అంటే ఎట్లా అంటే మోసం, జనాలను మోసం చేయాలి అంటే నిజంగా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. అవును. అంటే వీళ్ళని చూసి సంగీతానికి చింతకాయలు రాలితే ఏమో జనాలు ఏమైందంటే మూఢనమ్మకాలు, ఊర్లలో చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. ఈ చేతబడులన్నీ కానివ్వండి, నిజంగా ఈమెకు దేవుడు వస్తాడు, ఈమె ఏది చెప్తే అది జరుగుతుంది అంటే నిజంగా అమ్మ మీరు ఎలా నమ్ముతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక హాస్పిటల్లో ఒక హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇచ్చిన మెడిసిన్తో క్యూర్ అవుతుంది. మీరేం చేస్తారు? ఆమె నా వల్లనే మంచి జరిగింది, నా వల్లనే
నేను మంత్రాలు చదివితేనే మంచిగా జరిగింది అని అంటే ఇంకా హాస్పిటల్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఈ నిజంగా చెప్తున్నా కదా, మీరు మోసపోయేంతటోళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటి మోసం చేసే వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు. అది మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? ఇవాళ ఆమె వీడియోస్ ఇప్పుడే తమ్ముడు కొన్ని చూసా నేను. నిజంగా కూడా ఒకటి దేనికైనా ఒక మంచి శుభకార్యం చేసేటప్పుడు కొన్ని మంచి అనేది ఉంటుంది. అవి మంచికి ఏం లేకుండా ఉండొచ్చు, అఫ్కోర్స్ 365 రోజులు మంచి రోజులే ఉంటాయి, కానీ కొన్నిటికి ఆచారాలు కొన్ని పద్ధతులు ఉంటాయి. అవన్నీ నువ్వు జనాలకు చెప్పేసి, నేను ఇది ఒకటి వీడియో చూసినమ్మా ఇందాక, నువ్వు అందరికీ మంచి చేసేదానివి అంటున్నావు కదా, అందరికి సలహాలు చెప్తా అంటున్నావు, నేను సేవ చేస్తున్నా అంటున్నావు, మరి ఉండేంది పెట్టుకున్నావు పక్కన? అంటే ఇది బిజినెస్సే కదా. అంటే నువ్వు అమాయకమైన ప్రజలని అంటే ఒక బిజినెస్ ట్రాక్లోకి దింపి మళ్ళీ మీ ఆయన శటకోపం పెట్టి అంటే అందరి నెత్తల మీద టోపీ పెడతాడు అనమాట. అంటే ఒక భార్య భర్తలు మీరు ఇద్దరు కలిసి సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఇట్లా ప్రజలను మోసం చేయడం కాదు. నిజంగా మనం మోసపోయే వాళ్ళు ఉంటే ఇలాంటి మోసగతలు వస్తూనే ఉంటారు. మీరెందుకమ్మా నాకు అర్థం కాదు. ఇవాళ ఆమె కొన్ని మరి ఇప్పుడు పెద్దలు చెప్పిండ్రు. ఒక ఎగ్జాంపుల్ అక్క, ఇప్పుడు ఈమె నా అంటే ఒక 30-35 ఇయర్స్ ఉంటాయి మీకు. ఈమె పెద్ద తాడు బొంగరం కూడా తెలియదు ఓపెన్ గా. ఈమె చరిత్ర సృష్టించాలి, లేదంటే ఈమె ఏమన్నదంటే గొప్ప తిరుపతి దేవస్థానానికంటే గొప్ప క్షేత్రం అవుతుంది అంటుంది ఆ ఇల్లు. ఇదొకట, అంత పెద్ద తిరుపతి దేవస్థానాన్ని కించపరిచే విధంగా మాట్లాడింది. మళ్ళీ ఈమె ఇంట్లో దేవతను పెట్టుకొని ఈమెనే ఒక 3 నెలల కింద తిరుపతికి పోయింది. నాకు తెలిసి ఈమెకి మతిస్థిమితం లేనట్టు అనిపిస్తుంది 100%. ఎందుకంటే మతిస్థిమితం లేదు కాబట్టి ఆమె స్థాయికి మించినది మాట్లాడుతుంది. ఇవాళ నలుగురు లేడీ అంటే ఇది అంతా ఒక ముఠా ఉంటుంది అని, వీళ్ళదంతా ఎట్లుంటుంది అంటే జనాలు వీళ్ళ దగ్గరికి అట్రాక్ట్ కావాలి అంటే ఓ నలుగురిని పిలిపించి మీకు మంచి జరిగింది చెప్పండి అనగానే ఏముంటుంది, కొంతమందికి ఇది చెప్పండి అంటే చెప్పేసి దాన్ని చూసి ఏం చేస్తారు జనాలు, అమ్మో ఇప్పుడు అంతెందుకు తమ్మి గీడ చిన్నగా గీడ రోడ్డు మీద ఒక బండ కింద బొట్టు పెట్టి కొబ్బరికాయ కొడితే జనాలు నమ్మేటోళ్ళు ఎంతమంది ఉంటారు? ఇట్లా జనాలు నమ్మే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి మోసం చేసే వాళ్ళు వస్తుంటారు. అందుకని చెప్పేసి సంగీతానికి చింతకాయలు మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఇలాంటి వాళ్ళు చెప్తే మీరు ఎట్లా అదైతారండి? ఇప్పుడు ఇవాళ బ్రాహ్మణులు పీఠాధిపతులు వీళ్ళందరినీ అవమానిస్తున్నట్టే కదా. తిరుపతి దేవస్థానాన్ని అంతకన్నా ఎక్కువ గొప్పగా అవుతుంది ఈమె ఇల్లు అంటే. ఇదంతా ఒక బిజినెస్, మీరు నమ్మకండి, ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. కానీ చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖంగా ఏదో ఒకటి జరగగానే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చిన వ్యక్తి నా వల్లనే బతికిందంటే ఎట్లా నమ్ముతారండి? నిజంగా ఆమెకు హెల్త్ బాగాలేకపోతే వాళ్ళ ఇంట్లో 4 రోజులు పడుకోబెట్టండి, ఏ ట్రీట్మెంట్ ఇవ్వకండి, బతుకుతుందా? తన వచ్చిన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? మరి నిజంగా నలుగురిని పంపించండి, హెల్త్ బాగాలేని వాళ్ళను క్యూర్ చేసి పంపించమనండి. సరే, గతంలో ఆనాటి కాలంలో మూలికలో లేకపోతే చెట్ల మందులు అనేది, అప్పుడు ఆయుర్వేదం మందులు అనేది వేరు. కానీ ఇది మోసం, ఇది జనాలను మ్యానిపులేట్ చేయడము, జనాలను దేవుళ్ళను నమ్మొద్దు అని లేదండి, ఇవన్నీ ఒకటే ఉంది. నేను ఈ గడప నేను 3 ఏళ్లలో తీసిన, మీకేం కాలేదా, మాకేం కాలేదు, నీకేం కాకూడవచ్చు. కొంతమందికి కొన్ని ఎందుకేం కాలేదక్క, అట్లా వేసింది కాబట్టి మతి సిమ్మతం లేకుండా పిచ్చిదైంది. నేను అదే చెప్తున్నా నాన్న, ఇలాంటి వ్యక్తికి ఏం చేస్తారంటే వీళ్ళకు ఇది ఒక పెద్ద బిజినెస్ అండి, మాఫియా ఇది పెద్ద మాఫియా. జనాలు నమ్మకండి. సంతోష్ తమ్ముడు ఏది చెప్పినా కూడా జనాలకు పోతాడు. నేను చాలా సందర్భాల్లో చూసిన ఈ అబ్బాయి ఎప్పుడు పబ్లిక్లోకి వచ్చేసి మైకులు పట్టుకొని తిరగడు, ఫస్ట్ జనాలకు పోతాడు. జనాలకు వస్తే అసలు ఏం జరుగుతుంది అంటాడు, ఇంటికి వచ్చేస్తాడు, డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇది అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మన కుటుంబ సభ్యులకు ఎట్లయితే ఎక్స్ప్లెయిన్ అట్లా చేస్తాడు. కానీ ఇతన్ని నేను కూడా చాలాసార్లు గమనించిన, ఇప్పుడు ఇంత డెప్త్గా వెళ్ళేసి ఇంత డెప్త్గా మోసపోవద్దు అనేది చెప్తున్నాడు. దాన్ని ఏదో షేర్ చేసుకో, ప్రతి దాని మీద స్పందించాడు. నిజంగా సమాజంలో ప్రజలకి ఏ రకంగా అయితే ఇబ్బంది కలుగుతుంది అనే దాని మీద స్పందిస్తాడు. ఇలాంటి వాళ్ళని నమ్ముతారా అమ్మ? మీరు ఎన్ని చూస్తున్నారు, ఎన్ని దొంగ బాబాలు దొంగలు ఇవన్నీ ఎంతమంది వస్తారు? ఆనాటి గల ఋషులు, అలాంటి వాళ్ళను మనం నమ్మాలి. వాళ్ళు ఏది ఆశించని వ్యక్తులు. ఈమె బట్టచీర కట్టుకొని సొమ్ములు దిగేసేసుకొని ప్రజలను మోసం చేసుకుంటూ ఒక ఉండీలు పెట్టుకొని భార్యాభర్తలు ఇద్దరు డ్రామా చూడండి. ఆయన అంబులెన్స్ డ్రైవరు, అసలు ఇక్కడ ఒక వేద మంత్రాలు చదవమంటే చదువుతుందేమో చూద్దాం. ఆమె ఇది ఒక కొత్త రకం బిజినెస్. మీరు ఎందుకు మోసపోతున్నారు? ఏముందని ఆమె దగ్గర ఏముందని మోసపోతారు? ఏం ఆశించకుండా మీకు ఏదైనా ఉంటే సలహా చెప్పమనండి, అప్పుడు నేను ఒప్పుకుంటా. మరి ఉండీలు పెట్టుకొని కానుకలు ఉండీలు ఎందుకు పెట్టుకోవాలి అంటే మీ ఇష్టం వచ్చిన వాళ్ళంతా ఇంత వేయండి. అమ్మవారే బంగారం పెట్టుకొని అమ్మవారు ఎవరైనా దేవుడు మనకు దేవుని మనం ఇంట్లో ఒక దేవుని కూడా పెట్టుకుంటామండి. మనకు ఎందుకంటే మనకు ప్రశాంతమైన జీవితం ఏమని దేవుని మనం పొద్దున్న లేసే మనం మొక్కుకుంటాం.
ఒక ప్రశాంతమైన వాతావరణం ఇవ్వు దేవుడు అని మన నమ్మకం అన్నమాట. అంతవరకు బాగుంటుంది. కానీ సమాజాన్ని భ్రష్టు పట్టిస్తాడంటే ఎవరు ఊరుకుంటారు? ఇలాంటి వాళ్ళను అసలు ఇమ్మీడియట్గా ఇలాంటి వాళ్ళని సమాజం నుంచి విలువే, లేకపోతే సమాజానికి చాలా డేంజర్ ఇల్లు. కాబట్టి ఒకటే చెప్తున్నా, అసలు మోసం చేసే వాళ్ళు వస్తూనే ఉంటారు. మీరు మోసపోయేటోళ్ళు ఉన్నన్ని రోజులు ఇలాంటి వాళ్ళు కుప్పలు కుప్పలు తెప్పలు తెప్పలు వస్తుంటారు. దొంగ బాబాలు ఎన్ని ఉన్నాయి, మంచి మంచి వాళ్ళు. ఆ రంజిత అతను ఎవరో ఉండే కదా, డేరా బాబా, అసలు వాళ్ళు అఘోరి కాకుండా ఇంకా కూడా కొన్ని కోట్లు సంపాదించిండు ఆయన. ఇప్పుడు ఎక్కడో ఒక దేశాన్ని సృష్టించుకున్నాడు ఆయన. ఆయన పేరు ఏదో ఉంటది. అవును. ఇంకోటక్క, ఇక్కడ ఈమె అంటుమిట్టు అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. అంటుముట్టును కూడా ఈమె భ్రష్టు పట్టిస్తా ఉన్నది. అంటే ఒక ఆచారం, ముందు నుంచి ఉన్న ఆచారం కూడా ప్రతి ఒక్కరు దేవుని గుడిలో కావచ్చు, కొంచెం ఏదన్నా మన ఇంట్లో ఏదన్నా పూజ చేసుకుంటున్నా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బయట కూర్చోబెడతారు. అట్లాంటిది ఈమె నా దగ్గరికి వచ్చేయచ్చు. ఇప్పుడు ఒకటి చెప్పనా, ఈ విషయం ఇది మాట్లాడినప్పుడు తెలుస్తలేదు మతిస్థిమితం కోల్పోయిందని. 100% మతిస్థిమితం కోల్పోయిన దాని గురించి మాట్లాడి కూడా వేస్ట్ మనము. ఎందుకు అంటే ఎవడైనా, ఎంత చిన్నపిల్లలకైనా ఎవరికైనా ప్రతి ఒక్కరు ఆనాటి కాలం నుంచి వస్తుంది. కొన్ని మూఢనమ్మకాలని, కొన్ని మనం పాటించే పద్ధతులను, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అవి పెద్దలు చెప్పినా మనం ఆచరించాలి. అంతే, ఆచరించేంత మాత్రం మనకు నష్టం ఏం లేదు. కానీ ఈవిడ గారు చెప్తుంది చూడండి, ఏం కాదంటే మనమే, మనకు అందరికి తెలుసు. ఒకప్పుడు ఇంకా పెద్దలు 3 రోజులు ఉంటే అసలు ఇంట్లోకి కూడా రానిచ్చేవాళ్ళు గారు. ఇప్పుడు ఇంకా తరాలు మారుతున్నాయి కాబట్టి మనది మనం అనేది మూడవ మనిషికి తెలియకుండానే మనం ముందుకెళ్తాం. ఈమె ఇంకా పబ్లిక్లోకి వచ్చేసి ఇట్లా ఏం కాదు, అట్లేం కాదు, ఆషాఢం ఏం కాదు, మరి ఇవన్నీ ఎందుకు అంటే సమాజాన్ని ఏం చేద్దామని. ఇలాంటి వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారండి? అలాంటి చెత్త వాళ్ళ దగ్గర మీరు ఎట్లా పోతారండి? నాకు అర్థం కాదు. ఎందుకు మోసపోతున్నారు మీరు? ఆమె వల్ల మీకు వచ్చేది ఏముంది? ఆమె వల్ల మీకే, మరి ఒక డాక్టర్ లేకుండా ఒక డెలివరీ చేయమని ఆమె దగ్గర పంపిద్దాం. ఆమె మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? మరి ఓ 4 ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ టైంకి పంపిద్దాము. భార్యాభర్తలు ఇద్దరిని పురుడు పోయమను. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు కదా, మంత్రాలు తంత్రాలు అన్నీ తెలుసు కదా. మరి డెలివరీ చేయండి. అప్పుడు నిజంగా జ్యోతి, నిజంగా దేవతనే నమ్ముతాం. దేవత కాలంలో కూడా ఇట్లాంటివి లేవమ్మా. ఇంత మోసాలు అమ్మ మీరు చేసేది. మోసాలు చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారమ్మా? నువ్వు నిజంగా డాక్టర్ ప్రమేయం లేకుండా ఒక వ్యక్తికి నువ్వు డెలివరీ చేయగలుగుతావా? పుట్టిన బిడ్డకి నువ్వు ఆరోగ్యపరమైన లైఫ్ని ఇవ్వగలుగుతావా? ఇవన్నీ పిచ్చోళ్ళు. అబ్బా నీ మాటలు చూస్తుంటే అయితే పిచ్చోళ్ళు. ఆడవాళ్ళు నిజంగా గ్రామీణ ప్రాంతాలల్లో నిజంగా ఎంత మూర్ఖంగా ఉంటారంటే, ఎవరైనా ఏదని చెప్పారంటే ఇక గొర్రెల్లాగానే వెళ్తుంటాం మనం అందరం, ఇంక్లూడింగ్ మనం కూడా నమ్ముతుండో. సరే ఆఫీస్లో వచ్చి చెప్తుంటారు, ఆడ పోతే ఇట్లా అయిందంటే అనగానే పోదాం అంటారు. నిజంగా చెప్తున్నా కదా, మహిళలము ఏదైనా ఉంది అంటే గొర్రెలాగా పోతుంటాం. ఇంకో విషయం ఏంటంటే 50,000 ఇస్తే ప్రభాస్ని పెళ్లి చేసుకోవచ్చు ఎవరైనా. ఈమె దగ్గరకు వెళ్తే ఈమెకి వెళ్ళి 50,000 1,00,000 ఇస్తే ప్రభాస్ని పెళ్లి చేసుకోవచ్చు అంట. ఒక అమ్మాయికి అమీర్పేట నుంచి ఒక అమ్మాయి పోతే వాళ్ళ దగ్గరికి ఈమెతో పాటు ఒక జ్యోతి అని ఒక ఆమె ఉంటుంది, ఆమె జూనియర్ ఆర్టిస్ట్. ఆమె కూడా ఈమెతో పాటు జాయిన్ అయింది. ఆ అమ్మాయికి అక్క నేను ఇట్లా ప్రభాస్ని పెళ్లి చేసుకోవాలంటే మణిదీపేశ్వరమ్మ దగ్గరికి వస్తే, జ్యోతి దగ్గరికి వస్తే నువ్వు ప్రభాస్ నేను కర్మ అల్లు అర్జున్ కూడా పెళ్లి చేసుకోవచ్చు. అట్లా కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ పెళ్ళం లేదా, పిల్లలు లేరా? దీని చింతపని చేయాలి దీని ఒళ్ళుని. ఈ పోయిన దానికి సిగ్గుండాలి, చెప్పిన దానికి సిగ్గుండాలి. ఏం మనుషులమ్మా? ఇక ప్రభాస్ని పెళ్లి చేసుకోవాలంటే మరి ఇక మొత్తము అది ఎంత తప్పు తెలుసా? ఎంత భ్రష్టు పట్టిస్తున్నారు సమాజాన్ని. సిగ్గుండాలి. ఈ సమాజం ఎందుకు ఊరుకుని ఇలాంటి వాళ్ళని ఎందుకు వదిలేసి నాకు అర్థం కాదు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మీరు ఏదన్నా ఓకే తెలియక ఏదో మంచి జరుగుతుందిగా, ఇంట్లో ప్రాబ్లం ఉందని పోతే ఇంటికి వచ్చిన తర్వాత ఆవు మూత్రం ఇంకేదేదో తీసుకొచ్చి అవి ఎప్పటిదో పాతది తీసుకొచ్చి పెట్టేసి ఇంట్లో చల్లుకోమంటే చల్లుకున్నాక స్మెల్ అనేది కామన్ వస్తుంది, ఎప్పటిదో ఓల్డ్ కాబట్టి మనం ఏదైనా ఏం చేస్తాం, మార్నింగ్ వెళ్ళి ఆవు మూత్రం తెచ్చి ఇంట్లో చల్లుతాం ఎవరైనా. మేము అట్లా కాదు, బాటిల్ నింపి ఆ బాటిల్కి 100 రూపాయలు 250. మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తుంది, మే స్టేయింగ్ కింద దేవుడు, పక్కనే బెడ్రూము, పైన స్టేయింగ్. మణిదీపేశ్వరం ఎవరైతే దేవత పైన బాత్రూమ్ ఉంటదేనా? ఇంకొకటి తమ్మి, దేవత పైన బాత్రూమ్ ఉండదు. ఈమె దేవత కదా, తిండి తినొద్దు. మరి ఎందుకు తింటుంది? అన్ని తింటది. తిండి తినొద్దు, మరి బాత్రూమ్ పోవద్దు. ఈమె ఒక దేవత కదా, మరి అంటే ఈమె తినే అసలు ఎవరిని అనాలి ఇక్కడ చెప్పు? నేనైతే నేను కూడా జనాలనే అంటున్నా. జనాలు మీరు పోకపోతే దాన్ని తరిమి కొట్టాలి. మతి సింబితం లేని దాని దగ్గర పోయేసి మీరు మా జీవితం దాన్ని అండ్లో పెడతాం, మేము మొత్తం మా జీవితం మీ కాళ్ళ దగ్గర పెడుతున్నామని నిజంగా ఎట్లా నమ్ముతారమ్మా? నిజంగా ఎంత తెలివి లేదైందమ్మా. ఇంత కష్టపడతారు, లక్షలు ఇట్లాంటి మోసగత్తెలకు ఇస్తారా? ఎవడో ఒకటి విలువేయాలి సమాజం నుంచి. బ్లాక్ మెయిలింగ్ మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను వెళ్ళిన వచ్చిన తర్వాత
ఇగో మీరు మళ్ళీ రాకపోతే అమ్మవారు నాకు కళలోకి వచ్చి చెప్పిండు మీ మామ చచ్చిపోతాడు, ఇట్లా చాలా మందిని భయపట్టించి డబ్బులు 3-4 లక్షలు గుంజారంట. చూడండి మరి, ఇక మీకు ఇన్ని తెలుస్తున్నా కూడా, ఇంత తెలుస్తున్నా కూడా అట్లాంటి మోసం వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారమ్మా? అంటే ఎవరు ఎప్పుడు చేస్తారు అనేది ఈమె చెప్తుందా? ఈమెకేమో చిలక జోస్ అని చెప్తుంది. అంటే ఈమె బతికేది మరి, ఈమె జాతకం ఏంది? అమ్మ ఈ మొక్కతే కాదు, చాలా మంది ఇట్లా ఉన్నారు సమాజంలో. బాబాలు ఎంతో మంది ఉన్నారు, పిల్లలు కాకపోతే పిల్లలు చేస్తే మేము పిల్లలు పుడతారు మీకు, ఇట్లా కాకపోతే ఇట్లా మరి మీరు ఇంకో విషయం ఒక ఎగ్జాంపుల్, నేనే ఇప్పుడు 6 months నుంచి నేనే చేస్తున్నా కదా, మరి సంతోష్ ఆరోగ్యంగా ఉన్నాడు కదా. ఇప్పుడు జ్యోతి నేను ఆమె దేవత, ఆమె నేను ఇన్ని దొంగ లంగా ఇన్ని అన్నా, మరి నాకు ఏదో ఒకటి కావాలి కదా. నేను అనేది ఏంటి తమ్మి, ఎగ్జాంపుల్ నేనే. ఇప్పుడు నువ్వేందంటే నువ్వు నాశనం అవుతావు, నీది అది కాదు అని చెప్తుంది. అదేదో దాని నోరు నుంచి అది పిచ్చిది ఏదైనా మాట్లాడుతుంది. ఆ పిచ్చోళ్ళు మాట్లాడిన మాటలు కూడా మనం పట్టుకొని, నిజంగా అసలు పిచ్చోళ్ళు జనాలు, ఈ జనాలు నిజమే మరి. అది మీరు 10 మంది పోతే 1000 రూపాయలు వచ్చాయి. అయితే ఇది ఏం జరుగుతుంది అంటాక, ఇది మాఫియా ఉందేమో ఏమన్నా. మొత్తం వీళ్ళు ఒక 40 నుంచి 50 మంది ఉన్నారు అక్క. దీంట్లో బాయ్స్ కొంతమంది ఉంటారు, కొంతమందికి చీరలు కట్టించేసి అక్కడ నిలబెడతారు ఆ ఇంటి దగ్గర. నిలబెట్టేసి వీళ్ళందరూ గ్యాదర్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే బయట ఉన్న వాళ్ళకి మోటివేషన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ఎల్లకప్పులకి ఎట్లుంటుంది, అక్క ఎన్ని రోజుల నుంచి వస్తారు మీరు అంటే, ఇది నేను 5వ సారి, నాకు అనుకున్నది అయిపోయింది, మొత్తం మేము ఇల్లు కొనేసినాం అంటే. ఈమె దగ్గరకు రాగానే ఇల్లు కొనేసినాం, మా బిడ్డ చదువుకోకుండానే పాస్ అయింది, ఈమె దగ్గర రాగానే అసలు ఏది వీసా గీసా ఏం లేదు, యూకే అమెరికా పోయిరు మా పిల్లలు అనే విధంగా మోటివేషన్లు. అరే వీళ్ళు కూడా ఏమనుకుంటారు, నేను వెళ్ళిన రోజు కూడా ఒక 400 మంది ఉన్నారు అక్కడ, మొత్తం మోటివేషన్. అంటే ఈమె మనుషులే కొంతమంది ఉంటారు అందులో, ఒక 10-20 మంది. వీళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర పోయి ఏం ప్రాబ్లం అక్క నీకు ఏమైంది అని వీళ్ళు అడిగి ఈమె దగ్గర పోయి మళ్ళీ ఇస్తారా, ఇగో ఎర్ర చీర కట్టుకున్న వాళ్ళకు ఈ ప్రాబ్లం. ఈమెం చేస్తుంది, ఇదంతా ఒక చర్చిల పాస్టర్ల టైప్ ఉంటుంది ఇదంతా. ఇంకా ఏం చేస్తారంటే విలేజ్లల్లో కోఆర్డినేటర్లు వీళ్ళకి, ఈ మెయిన్ కాకుండా విలేజ్లలో మీరు ఇంత మందిని పంపిస్తే మేము మీకు ఇంత డబ్బులు ఇస్తాం. ఈమె దగ్గర ఉన్న వ్యక్తులు విత్ ఎవిడెన్స్ ఉన్నాయి మన దగ్గర. మొన్న రీసెంట్గానే 35,000 పెట్టి టీవీ ఇప్పించింది. ఈమె ఎట్లా ఉంటుందంటే, ఈమెకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేనున్నా, నా వల్ల ఆమెకు గిరాక్ వస్తుంది కాబట్టి నాకు ఏదైనా ఇస్తుంది. ఇట్లా చాలా మంది ఉన్నారు నిజామాబాద్లో. మరి ఇవి కాదు, ఇప్పుడు నిజామాబాద్ ప్రజలు కూడా మరి మీరు ఎందుకు నమ్ముతున్నారమ్మా? అంటే నిజామాబాద్ ప్రజలు ఎవ్వరు పోరు, మనం వెళ్ళేదాకా కూడా నిజామాబాద్ ప్రజలు అక్కడ ఒక్కరిద్దరు కూడా పోరు. ఓన్లీ బయట చిన్న చిన్న మార్మూల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకున్న వీక్ పాయింట్లను క్యాచ్ చేయడం. ఇక్కడ ఏమైపోతా ఉన్నదంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను చెప్పే మాటలు 100 మంది వింటారు సంధ్యక్క. విన్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, అరే సంతోష్ అన్న చెప్పిండు అంటే నిజమే. నిన్న నాకు ఒక ఆమె మెసేజ్ పెట్టింది, ఏమని అంటే, అన్న మీకు చూపిస్తాను నేను అది, అన్న మా కొడుకుకి నాకు మా కాందానికి అందరికీ మరుగుమందు పెట్టిరు, మరుగుమందు పడుతుంది మాకని నాకు ఫోన్ చేసి, నేను ఎవరి దగ్గరికి పోతే మంచిగా అవుతుంది నన్ను అడిగితే నాకేం తెలుసమ్మా అని నేను అన్నా. ఏమో ఉంటుంది అక్క మీకు చూపిస్తా విత్తు. ఏమమ్మా మీకు ఏమైనా పిచ్చా, ఏమైనా మెంటలా, మరుగుమందు ఎక్కడిది, ఈ మరుగుమందులు గిరుగుమందులు. నేను ఒక అడుగుతా, మీ మరుగుమందులు ఇవన్నీ ఉంటే మరి భార్య భర్తలు ఎందుకు విడిపోతురు? ఇన్ని కోట్లు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, ఇన్ని గొడవలు ఎందుకు? అదే కదా, అవునా కదా. నిన్నే పంపించారు, ఒకసారి చూద్దాం. అది మనుషులు ఎంత ఉన్నారంటే, నాకు ఎవరిదైనా ఎంత ఎర్రి జనాలు నిజంగా, ఎవరిదైనా మంచి వాళ్ళది నంబర్ ఇయ్య అంటే మనం ఎందుకు ఇస్తాము, మనకేం అవసరం. ఇగో వీళ్ళు నేనెందుకు చెప్తా, చెడైంది అనుకో ఏంది పరిస్థితి. ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం అక్క లైవ్ లా. మనుషులు ఈ చిన్న బాబుకి కూడా మరుగుమందు పెట్టారంటారు. జనాలు ఇంత ఖాళీగా ఉన్నారా? అస్సలు మెంటల్ ఎక్కిపోతుంది అక్క, కొన్ని చూస్తూ ఉంటాయి, మెంటల్ ఎక్కిపోతూ ఉంటుంది. నాకు ఫోన్ చేసి, అన్న వీళ్ళు కరెక్టేనా కాదా అంటే మనకేం తెలుస్తుంది, ఒకసారి అడుగుదాం అక్క వీళ్ళని. హలో అన్న నిన్న నేను బిజీ ఉండే, అదే కాల్ చేసిరు కదా మరుగుమందు పెట్టిరు ఎవరు అని. ఏంటిదన్నా ఎవరు పెట్టిరు మరుగుమందు, ఎవరెవరు పెట్టిరు ఇంట్లో? ఎవరెవరికి అనేది కాదు, మా పిల్లలకు, మాకు, మా భార్యకు, 4గురికి పడుతుంది. ఎవరు పెట్టిరు అనేది మాకు తెలియదు. ఎవరు ఆ మందు ఎవరు తీస్తారు మీకు లోపల నుంచి? లోపల నుంచి ఇట్లనే ఈ కక్క పోస్టోళ్ళు మన చిరుపురం కాడ తీస్తున్నారు. ఏమంటారు వాళ్ళు, ఎండ్ల పెట్టిరు అంటారు మీకు మరుగుమందు? అన్నంలో గానీ ఏమిట్లోనో పడుతుంది ఇది అని చెప్పి 2 నెలలకు 3 నెలలకు ఇట్లా పడుతుంది. ఓకే 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 ఈడికి నాకు 11 కిసలయ్యా, నాకు ఈడికి పడబట్టి మరుగుమందు బయటికి. ఓకే ఓకే 11 కిసలైంది ఒక్కోసారి కాదు. ఓకే ఇప్పుడు ఏదో నంబర్ కావాలి అది ఏదని అడిగారు, దేని గురించి అన్న?
దాని గురించి ఏదన్నా ఎవరన్నా చూసి దానికి మంచిగా చేస్తారా ఏంది అన్నట్టు అడిగినామన్నా. ఓకే ఓకే, నమ్మకాలు ఉన్నాయి, బాబాలు మంచిగా చేస్తారా అన్న? నాకు నమ్మకం లేదు, మీకుందా? నాకు ఈ నమ్మకం అంటే ఇగో పానం బాగాలేనప్పుడు ఏదో నోట్లో ఒక గరకపోస అయినా పని చేస్తుంది అంటారు కదన్నా. ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే అన్న. హాస్పిటల్కి వెళ్ళి మరి ఇట్లా మాకు ఇట్లా ఇది పడుతుంది, ఇది ఏందని అడిగే ప్రయత్నం చేయలేదా? ఈ హాస్పిటల్ అడిగితే ఇదే మందులు పడ్డాయి అని ఏదో గుడ్డిగా నమ్ముతారు మీరు అది ఇది అంటారు. ఇంకోటి ఆ గుడ్డిగా నమ్ముతారు అది దానికి ఇట్లా మనం ఊకుంటే కాలు చేతులు వీకుడు, తినబుద్ధి కావద్దు, అది ఇది. మళ్ళీ ఇంకోటి అది 3 నెలలు దాటితే ఎంటికెళ్ళి ముగిస్తే చనిపోతాడట మనిషి. ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడు మందు పెట్టారు కదా, ఎవరి మీద మీకు బాగా మనసు అనిపిస్తుందా? అంటే ఎవరైనా జీవి గుంజుతుందా? మనకి ఎవరి మీద జీవి గుంజలేదే. మరి ఎవరి మీద జీవి గుంజినప్పుడు మరుగుమంది ఎట్లా? ఇప్పుడు మరుగుమంది అనేది ఏంటి అసలు? ఎవరన్నా అంటే ఈ మరుగుమందే నిజంగా ఉంటే వాస్తవంగా ఈ మొగడు పిల్లలు విడిపోవడే ఉండదు కానీ. ఇప్పుడు అది మందు పెడతారంటనా ఇట్లా బొమ్మ చేసి ఇట్లా అని నేను వేరే చేతబడి బొమ్మ చేస్తే చేతబడి అవుతుంది అది. అయితే నేను అడిగిన మస్తు దేవుళ్ళ దగ్గరికి తిరిగి ఇట్లనే అడిగిన, ఏమంటారు దేవుళ్ళు? ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఏమొస్తుంది ఇది? నేను ఎవరితో తింటూ బంద్ చేసిన. నేను రియల్ ఎస్టేట్ చేస్తా, బయట ఇంకా ఫుడ్ తింటుంటే బయట తిండే బంద్ చేసిన. బంద్ చేసి ఇంట్లోనే తినాలి. హైదరాబాద్ పోయినా కానీ బయట నీళ్ళు చాయ్ గిట్ట తాకుంటు, ఇంటికి వచ్చేది తింటుంటే అట్లయినా కానీ మళ్ళా రావాలి. మందు అది ఆటోమేటిక్ వస్తూనే ఉన్నది, ఇంత జాగ్రత్త పడ్డా ఇంత జాగ్రత్త పడ్డా ఆటోమేటిక్ అదే రావాలి. ఓకే, ఇప్పుడు దేవుళ్ళ తానికి పోతే ఏమంటారు అన్న వాళ్ళు? అది బొమ్మను చేసి ఇట్లా ఇన్ని దినాలు వాడాలని మీకు పెడితే అన్ని దినాలు ఆటోమేటిక్ వాళ్ళకు తెలిసిపోతుంది. వాళ్ళకి తెలిసిపోయి ఆటోమేటిక్ మీరు వచ్చిన ఒక 2 నెలలు కానీ కదా మళ్ళీ మీకు. ఓకే ఓకే, డబ్బులు ఎంత ఇచ్చినావన్నా? వాళ్ళు డబ్బులు ఎంత తీసుకుని పోయినప్పుడల్లా 500 అట్లా పెట్టినా. అది మంచిగా కావాలి అంటే నీకు కట్టు కట్టాలి, 30,000 అయితే 40,000 అయితే తగ్గుతుంది అంటే ₹1 నేను ఇక పెట్టలే. ఒక పేరు చెప్తాడు, పోతావా? చెప్తానా? నిజామాబాద్ లో మణిదీపేశ్వరం అని జ్యోతి ఉంటది, ఒక ఆమె జ్యోతి నిజామాబాద్ లో. ఆమె దగ్గరికి పోతివంటే నీకు ఇక మరుగు మందు కానీ ఏ మందులు ఉండే ఇక నీకు. కానీ ఓ 1/2 తులం నుంచి తులం బంగారం ఇవ్వాలి, 3 లక్షలు ఇవ్వాలి. మరి గతగానం మనతోనే అవుతుంది. మరి నీకు నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు కదా, లేదంటే మరి మణిదీపేశ్వరం మరి జ్యోతి కళలకు వచ్చేసి మీకు ప్రాబ్లం జరుగుతుంది నువ్వు ఇవ్వకపోతే. మనం గంట 20-30 వేలు ఆడితేనే నేను మాస్ తిరిగి మనకు ప్రపంచం అంతా తెలుసా అని చెప్పి తిరిగినా కానీ మనం అట్లిస్టోళ్ళం అయితే 20-30 వేలు అందరికి ఇచ్చి నేను పరిచయం అవుతుంది. ఓకే ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ. చిన్న క్లారిటీ కోసం ఫోన్ చేస్తా. రైట్, నిజంగా తమ్మి ఇప్పుడు ఆయన ఏమంటుండే 500 ఇట్లా ఒక్కొక్క మనిషి ఇట్లా రోజుకో 100 మంది 4-5 20,000 రోజుకి 20,000 అంటే నెలకు ఎంత అవుతుంది? 6 లక్షలు. అంటే నువ్వు నీ మాటలతోని మందులను మోసం చేయడానికి ఇంట్లో కూర్చొని ఇంత నామాలు పెట్టుకొని గంధాలు పెట్టుకొని పూత గంధాలు పెట్టుకొని ఇట్లా ప్రజలను మరి ఏ సాఫ్ట్వేర్ వాడు సంపాదిస్తాడు ఇంత? ఇదంతా ఒక డ్రామా అండి, అర్థమైందా? హెల్త్ పరంగా ఏదన్నా బయటకు వస్తే అదేదో మరుగుమంది, చిన్న పిల్లలకు మరుగుమంది ఎందుకు పెడతారండి? మరుగుమంది అంటే ఏంది అసలు ఉందా? ఒకవేళ ఉంది అనుకుందాము, ఎవడు నా భర్త భార్య నన్ను విడిచిపెట్టి మా ఆయన పోవద్దు, నా భార్య నన్ను విడిచిపెట్టి పోవద్దు అనేది ఒక సెంటిమెంట్గా అనుకుందాం, మన మానవులం కాబట్టి. కానీ ఇలాంటి మీరు ఇంత లైవ్లో విన్నారు, ఆయన ఏముంది, ఆయనకు 30,000 ఖర్చు పెడతాడంట. ఆయన చేసే ఖర్చు పోయినప్పుడల్లా 500 ఖర్చు అంట. మాకు ఇంత పడ్డది ఇట్లా మళ్ళీ 30,000 ఇంకొక ఆమెకి ఇచ్చిపోతారు. ఇది కాదండి, ఇంకేమైతుంది? ఇది కాదు, ఇంకా మీకు ఇంకా చేస్తాం, మొత్తం మీ ఇంటి పొక్కలు ఇట్లా పాతి పెట్టిన బొమ్మ బయటికి రావాలంటే ఇప్పుడు అవన్నీ కావాలంట. అట్లా మీరా అంటే పిచ్చోళ్ళు ఉంటే వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. ఓసి ఆమె అన్నది కదా, మొత్తం ఇదంతా పెద్ద అదైపోతుంది, టెంపుల్ అయిపోతుంది అన్నారు కదా, మరి అవుతారు. మీలాంటి వాళ్ళు ఉన్నాక కట్నాలు చదివించినప్పుడు పెద్ద బిల్డింగులు కడతారు, మొత్తం అన్నీ అవుతారు. మరి మీరు ఏమి ఇవ్వకుంటే ఏం కాదు, మీరు అందరిస్తే ఎందుకు కాదు? మీలాంటి వాళ్ళు ఒకరు పోతారని ఒకరు పోయి చెప్పొస్తారు. అదే చెప్తున్నా, ఎవరికైనా ఆరోగ్యాలు బాగాలేకపోతే ఆమె ఇంట్లో పోయి వాడుకోరి, 4 రోజులు ఉండురి. మరి అప్పుడు నిజంగా వాళ్ళు బతుకొచ్చిర్రు అనుకో, నిజమే అనుకుందాం. మరి ఇవన్నీ సంగీతానికి చింతకాయలు లాలితే పిచ్చోళ్ళ అమ్మ మీరు, నిజం నాకు అర్థం కాదు. కష్టం చేసుకుంటారు, ఏదున్నా ఆరోగ్యపరంగా హాస్పిటల్స్కి పోవాలి. మరి ఈ హాస్పిటల్ ఎందుకు, ఈ యంత్రాంగం ఎందుకు, ఈ గవర్నమెంట్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మరుగుమంది ఉంటేనేమో కోట్ల అవసరం లేదా? మరి ఇక గవర్నమెంట్ అన్ని హాస్పిటల్స్ ఎందుకు? ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? ఇలాంటి వాళ్ళు ఉంటే సరిపోతుంది కదా. మరి రేపు మరి నిజంగా రేపు భవిష్యత్తు ఎట్లుండబోతుంది అనేది మరి చెప్పమ్మా. రేపు వర్షం పడుతుందా, లేకపోతే ఎల్లుండి ఏమైనా వర్షం పడుతుందా, లేకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంది?
ఆర్థిక Next పరిస్థితి CM ఎవరు కాబోతున్నారు? నెక్స్ట్ సీఎం ఎవరు చెప్తావా తల్లి? మళ్ళీ రాకపోతే వాళ్ళు చింతపండు చేయాలి. ఇలాంటి వాళ్ళని అందరు చింతపండు చేయాలి. ఇలాంటి వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి. ఆమె సామాన్యమైన మహిళనే బాబు. ఆమె కూడా మొన్నటి వరకు ఆమె అందులో జాబ్ చేసింది. ఏంటంటే ఈజీ మనకి అలవాటు పడింది. ఇదంతా ఒక బిజినెస్, ఇదంతా ఒక ముఠా ఉంటుంది. ఇదంతా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ప్రజలు పిచ్చోళ్ళని వీళ్ళకి ఒక కోఆర్డినేటర్స్. దేవుడికి మొక్కటోడు ఎవడికి నమ్మకుండా ఆడు వస్తాడు. దేవుడికి ఈడ నమ్మకం దేవుడు అని దేవుడు అడ్వర్టైజ్మెంట్ చేసుకోడు. ఈమె చేస్తుంది, ఇక్కడ చేస్తుంది, పైసా దేవో అంటుంది. ఇవాళ మంచిగా ఈజీది. అంబులెన్స్తో 10-12 వేలు వస్తాయి. ఈమె స్కూల్లో పోయి చెప్తే 10-20-25 వేల బదులు రోజుకే 20 వేలు సంపాదిస్తుంది కదా. మరి ఈ రకంగానే చూసుకుంటే వీళ్ళ టార్గెట్ నెలకు కిలో బంగారం అంట. నెలకు కిలో బంగారం అంటే ఇలా నాకు తెలిసి ఆల్మోస్ట్ 2 కోట్లు. మరి ఇక 2 కోట్లు నెలకు అంటే ఇక ఏ సాఫ్ట్వేర్ బంగారం సంపాదించింది అక్క నెలలా. ఇక చూడండి మన టార్గెట్. ఆయన ఎవరికైతే టీవీ ఇప్పించిందో ఆయన అడుగుతున్నాడు, మేడం మనం మంత్లీ 1 కిలో బంగారం అనుకున్నాం కదా అంటే 1 కిలో ఏడొచ్చింది. నిజమైన దేవుడు ఇది కోరుకుంటాడా? ఎక్కడ నిజం. ఇప్పుడు మనము ఏంటంటే ఇప్పుడు ఏ దేవుడి దగ్గరకు పోయినా కూడా ఒక కొబ్బరికాయ కొట్టి మనము మన ఆత్మశాంతి కోసము మనం ప్రశాంతంగా ఉండడం కోసం నలుగురికి దానం చేస్తున్నాం. ఇప్పుడు భగవద్గీతలో కూడా ఏం చెప్తున్నారు? కొబ్బరికాయ కొట్టే బదులు కొబ్బరికాయ కొట్టే 10 రూపాయలు కూడా అక్కడ ఉన్న వాళ్ళకి బీద వాళ్ళకి పంచమని చెప్తున్నారు. నేను కూడా అదే నమ్ముతాను. ఎందుకంటే దేవుడు అనేది అందరి దగ్గర ఉండడు. ప్రజల అంటే మన మనుషుల ద్వారానే దేవుడు ఇట్లా సృష్టిస్తాడు. మనం ఇవాళ ఒక ప్రశాంతత కోసం తిరుపతి పోతున్నాం, శ్రీశైలం పోతున్నాం, యాదగిరిగుట్ట పోతున్నాం. మనం ఇష్టంతోనే మనకు ఏదో ఆ ఉండి పైసలు కూడా 10 మందికి ఆసరా అవుతుంది కాబట్టి దేవుడు. కానీ ఈ అట్లా కాదు కదా. 500, 1000 రూపాయలు, 10,000, 20,000, 3 లక్షలు, 5 లక్షలు. దేవుడు నిజమైన దేవుడు అట్లా అడగాడు. ఇది బిజినెస్. మీరు అందరూ అర్థం చేసుకోండి. పిచ్చోళ్ళు. ఆమె కూడా ఒక మనిషే. నిన్నమన్నటి వరకు ఒక మనిషే. నిన్నమన్నటి వరకు మన మనుషులలో తిరిగి ఇప్పుడు ఈమె ఇట్లా డిమాండ్ చేసి ఒక అవతారం ఎత్తిందంటే ఇది ఒక మొత్తం ఇదంతా ఒక నాటకము, ఇదంతా ఒక బిజినెస్, ఇదంతా ఒక స్కామ్. ఇది నేను నిజంగా లేటెస్ట్గా చెప్పాలంటే ఒక స్కామ్. ఇందులో ఎందుకంటే వాళ్ళు పూట గడుపుకుంటారు. ఇవాళ 40 మంది కాదు, రేపు 80 మంది కూడా అవుతారు. 80 నుంచి 2000 మంది అవుతారు. ఇట్లా మొత్తం ఏమవుతుందంటే ఊర్లు నాశనం అయిపోట్టుకుంటూ పోతుంటాయి. ఇలా కాయ కష్టం చేసుకొని ఆపద వచ్చిందంటే ఎవడైనా షేర్ చేయాలి. హాస్పిటల్లో కూడా మనం ఒక్కొక్కసారి హెల్త్ బాగాలేకపోతే ప్రాణానికన్నా ఎక్కువనా అని చెప్పేసి నిజంగా కూడా చచ్చిపోయిన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. మరి అది కూడా ఒక స్కామే. ఇట్లా ఒక్కొక్కరు చచ్చిపోయిన శవానికి 10 లక్షలు కట్టిన రోజులు ఉన్నాయి. అసలు జస్ట్ ఇక్కడ నొప్పి వచ్చిందని పోతే మొత్తం టెస్టులు చేస్తే 10,000 అవుతాయి. నొప్పి వస్తే గీడొస్తే మొత్తం ఒళ్ళంతా చేస్తారు. లేదండి ఇది కంపల్సరీ చేయాలి, చేయలేదు అనుకోండి మీ ఆరోగ్యం అదే అయిపోతుంది, మాకెట్ట తెలుస్తుంది. ఇది కూడా ఒక మాఫియా. నిజంగా కూడా ఆ కాలంలో ఆ ఫుడ్ వేరు, ఆ కాలం వేరు. కానీ ఇదంతా ఒక స్కామ్. హాస్పిటల్ వాడు అంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఇంత పెద్ద చేసుకొని ఇవన్నీ మరి మీ మీద నుంచి దిగిపోతే వాడు ఇంట్లోకి వెళ్ళి పెడతాడా? ఆలోచించాలి సమాజంలో మన మనుషులం. నిజంగా కూడా ఇవాళ మనం భయపడతాం. ఏదైనా నొప్పి వచ్చి మనం హాస్పిటల్కి పోతే వాడు 100 టెస్టులు చేస్తాడు, సంబంధం లేని టెస్టులు చేస్తాడు. మనం ఏమనుకుంటాం? గిదెందుకని అడిగినాం అనుకో, మీ ఇష్టం అండి మాకేంది వెళ్ళిపోండి అంటారు. అప్పుడు మనం ఏమను వామ్మో అసలు డబ్బు కన్నా ఎక్కువ నా పానం అనుకుంటాం. ఇట్లాంటి వాళ్ళని అడ్వాంటేజ్గా తీసుకుంటారు వాళ్ళు. మనలాంటి వాళ్ళను మన లోపం అనమాట. ఇది మనలో ఉన్న లోపాలను వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. దయచేసి మీరు ఇట్లాంటివి నమ్మకండి. దేవుని నమ్ముకుందాము. దేవుడు మన మనశ్శాంతి కోసం కూర్చొని దేవుని స్మరించుకుందాము. ఒక నెగిటివ్గా అంటే మంచి పాజిటివ్గా మనకి పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే విధంగా మనని మనం సృష్టించుకోవాలి. 10 మందికి సాయం చేస్తే దేవుడు మనకు మంచి చేస్తాడు. అంతేగాని దేవుడు నిజమైన దేవుడు ఎప్పుడు కూడా భక్తుడు బాగుండాలని కోరుకుంటారు, కానీ భక్తులను దోసుకోవాలన్నాడు. భక్తుల బాధని నా బాధగా దేవుడు అంటాడు. కానీ నిజంగా ఇవాళ ఈ జ్యోతి లాంటి వాళ్ళు ఎంతోమంది మోసగత్తెలు ఉన్నారు. డేరా బాబా లాంటి వాళ్ళు ఎంతోమంది మోసం చేస్తుంటారు. నామాలు పెట్టుకుంటారు, అది పెట్టుకుంటారు, పిల్లల పేర్లు చెప్పుకొని బతుకుతుంటారు. కొంతమంది జంతువుల పేర్లు చెప్పి బతుకుతుంటారు. కొంతమంది దేవుడు పట్టాలు పెట్టుకొని ఆడుకుంటుంటారు. దేవుడు పట్టాలు పెట్టుకొని ఆడుకుంటూ కొంతమంది సెంటిమెంట్ ఏంటంటే దేవుని గడవడంగానే సరే 1 రూపాయి వేస్తాం. ఇది ఎంత అంటే సమాజం ఎక్కడ అవుతుంది, సమాజం ఎంత భ్రష్టు పడుతుంది. ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత గూగుల్లో మనం ఇప్పుడు ఒక ఐ ప్రొఫైల్కి వచ్చినామండి మనం అందరం. అయినా కూడా ఇంకా ఈ గ్రామీణ ప్రాంతాలలో ఇంకా అవేర్నెస్ రాలేదు. గ్రామీణ ప్రాంతాలలో మేము చెప్తున్నాం కదా, ఒక గుండంలో మునిగితే మనకు మన ఆరోగ్యం బాగవుతుందంటే నిజంగా అందరూ పోయి గుండంలోనే దుంకుతారు. ఎవడేం చెప్తారు నమ్ముతారు. గుడ్డెద్దు చేయలేదట్టే. ఈ మీలాంటి వాళ్ళు నమ్మినంత వరకు ఇలాంటి వాళ్ళు దొంగలు పుట్టుకొస్తూనే ఉంటారు. ఆమె సాధారణమైన మనిషే, ఎందుకు నమ్ముతారు అట్లా? నిజంగా ఒక 4-5 ఒకసారి చెప్పండి. హాస్పిటల్కి పోయే వాళ్ళు ఒక కాలు ఇరిగిన వాళ్ళు ఉంటే ఆమె దగ్గర తీసుకోవండి, ఏం ట్రీట్మెంట్ ఇస్తుందో చూద్దాం. ఒకవేళ రేపు డెలివరీ అయ్యేటప్పుడు ఏ బిడ్డ పుడుతుందో ఒకసారి చెప్పమనండి ఆమెను. నిజంగా చెప్పమనండి. ఏం తెలియకుండా
ఆమె అంటుంది కదా మా కడుపులో మగబిడ్డ ఉందా ఆడబిడ్డ ఉందా చెప్పమని చెప్తుందేమో చూద్దాం. ఇవన్నీ మనకు తెలిసి కూడా ఎందుకంటే తప్పులు చేస్తాం. ఏదేమున్నా హాస్పిటల్కి వెళ్ళడమే శ్రేయస్కరము, అంతే తప్ప ఇలాంటి వాళ్ళని నమ్మడము మోసపోవడము. నిజంగా ఈ కాలంలో ఇంకా కూడా నమ్ముతున్నారంటే దేవుడిని నమ్మాలి. నేను దేవుడిని నమ్మొద్దు అనట్లేదు. దేవుడిని మనం స్మరించుకోవాలి, పూజలు చేసుకోవాలి, మనశ్శాంతి కోసం ప్రశాంతంగా ఉండాలి. 10 మందికి సాయం చేయడమే దేవుడు మీకు మంచి అనుగ్రహం ఇస్తాడు. మనం ఇవాళ దేవుడు ఎక్కడో లేడండి, మానవ రూపంలోనే ఉన్నాడు. ఒక వ్యక్తికి ఏదైనా ఆపద వచ్చిందంటే బుక్కడు అన్నం పెడితే వాళ్ళ దృష్టిలో మనం దేవుళ్ళం. అంతేగాని దేవుళ్ళ పేరు చెప్పుకొని డబ్బులు ఆడుకొని తినే బతికి ఎన్ని రోజులు ఉంటుంది? అది ఎన్ని రోజులు మనగడ జాగదు. ఇవాళ ఆమె ఇవాళ కిలో బంగారం సంపాదించింది అంటే ఇది ఎంత పెద్ద మాఫియా, ఎంత పెద్ద బిజినెస్ అని చూడండి. నగలు చూడండి, మొత్తం జనాల దగ్గర మోసం చేసినాయి అక్క ఇవన్నీ. మొత్తం నగలు చూడండి. ఆ రోజు మనదే మైక్ ఇది, మనమే కూర్చున్నాం ముంగట. సో ఈయన చూడండి, ఈయన అవతారం చూడండి. ఇక చూడండి ఈయన ఎవరు అసలు వాస్తవానికి ఒక పురోహితుడు అంటే వాళ్ళ పురోహితం తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఈయన అంబులెన్స్ డ్రైవరు. ఇలా ఆయన పరిస్థితి భార్యాభర్తలు ఇద్దరు కలిసి సమాజంలో ఇలా మోసం చేస్తుంటే మీరు ఎట్లా నమ్ముతారండి? మీరు ఎలా నమ్ముతారు? మీలాంటి వాళ్ళు ఇలా నమ్ముతున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా 100 మంది వస్తుంటారు. దయచేసి ఇలాంటి వాటి జోడికి వెళ్ళకండి. ఇది ఒక బిజినెస్. ఆమెకి ఏదో ఒక బిజినెస్ లేదు కాబట్టి ఈ బిజినెస్ నమ్మించిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. సంతోష్ లాంటి వాళ్ళు నమ్మరు, నమ్మే వాళ్ళు నమ్ముతారు. మేమైతే ఇట్లాంటివి నమ్మమండి. దేవుని నమ్ముతాము, దేవుని స్మరించుకుంటాము, ఆచారాలు పాటిస్తాము, కొన్ని పద్ధతులు పాటిస్తాము. పెద్దలు చెప్పిన మాట పెరగన్న మూట. ఓకే రైట్, విన్నారు కదా. ఇది నేను చెప్పేది ఏంటంటే మేము చెప్పిన పాయింట్స్, సంధ్యక చెప్పిన పాయింట్లు మైండ్లో పెట్టుకొని ఒకసారి ఇది ప్రయోగం చేయండి మీరు. ఓకేనా? ఈ దొంగ ఎవరైతే ఉన్నారో, జ్యోతి దొంగ, ఈ మార్పింగ్ దొంగ, ఈ బ్రాహ్మణ అవతారం ఎత్తిన దొంగ, ఇక వీళ్ళకి ఏం చెప్పాలి మీరు చెప్పండి. మీకు అవేర్నెస్ కోసం మాత్రమే ఇవన్నీ మూఢనమ్మకాలు. పిచ్చిదైపోయింది, పిచ్చి హాస్పిటల్కి వేయాలి అసలు. యాక్చువల్గా పిచ్చిది అయిపోయి మైండ్ పనిచేయక ఈ విధమైన పనులు చేస్తూ ఉన్నారు. ఇది మొత్తం మీద రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.